బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ కేటాయించిన సంగతి కూడా మనకు తెలిసిందే. సో గత 10 రోజులుగా కూడా ఆమె అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత మరి చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గత 4 నెలలుగా కూడా బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, లీడర్ కావచ్చు, అందరు కూడా ఖచ్చితంగా సిట్టింగ్ సీటు ఎలాగైనా మరొకసారి గెలిచి తీరాలనే లక్ష్యంతో కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు మరి మొత్తం క్యాడర్ లీడర్ అంతా కూడా జూబ్లీహిల్స్లో పర్యటిస్తున్నారు. మాగంటి సునీతను గెలిపించాలని కూడా ప్రచారం చేస్తున్నారు. సో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ సానుభూతి ఏదైతే ఉందో మరి ఆయన సతీమణికి సునీతమ్మ గెలుపుకు తోడ్పడుతుందని మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత భావించారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక మాగంటి సునీతను ఖరారు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మాగంటి సునీతను మరి ప్రకటించిన తర్వాత ఇక ప్రచారం అయితే ప్రచారంలో ముందుండడమే కాదు, అందరికంటే ముందుగా కూడా మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రకటించడం మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కూడా తెలంగాణ మాజీ సీఎం ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్లు కూడా తమ అభ్యర్థుల విషయంలో కావచ్చు మరి మొత్తానికి బీఆర్ఎస్ తర్వాతే మరి ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగుతోంది. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీలో మరి 3 క్యాండిడేట్లు అయితే పోటీ పడుతున్నారు. లంకల దీపక్ రెడ్డి మరి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో 3వ స్థానంలో ఆయన ఉన్నారు. బీఆర్ఎస్ మొదటి స్థానంలో, అలాగే మరి కాంగ్రెస్ 2వ స్థానంలో, 3వ స్థానంలో బీజేపీ లంకల దీపక్ రెడ్డి ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన 3rd ప్లేస్లో ఉన్నారు. అదే క్రమంలో ఇక జూటూరు కీర్తిరెడ్డి ఈమె కూడా మరి ఎమ్మెల్యేగా మరి పోటీ చేసేందుకు మరి ఆసక్తి చూపుతున్నారు. సో వీరపనేని పద్మ ఈమె కూడా మరి ఈ యొక్క జూబ్లీహిల్స్కు సంబంధించి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. సో వీరపనేని పద్మ ఈ 3 పేర్లు కూడా మరి బీజేపీ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కూడా సర్వే చేపిస్తోంది. సో ఈ 3 ఎవరికి గెలిపిస్తే సరి అయిన పోటీ ఇస్తాము, ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ పై ఉన్న వ్యతిరేకత కావచ్చు, అదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మరి ఇప్పుడు పెరిగిన వ్యతిరేకత బీజేపీకి సానుకూలంగా తయారవుతుంది. ఖచ్చితంగా బీజేపీనే గెలుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు అంతా కూడా చెప్తున్నారు. సో చూడాలి, ఈ 3 ఖచ్చితంగా లంకల దీపక్ రెడ్డికి అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ మాగంటి సునీతమ్మ కనుక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుక సో మహిళను దింపితే మహిళా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటే అనే ఆలోచన చేస్తే కనుక జూటూరు కీర్తిరెడ్డికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి మరి లిస్టు చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక మరి ఖచ్చితంగా ఈ టికెట్ రేసులో మాత్రం చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి అందరికంటే ముందుగా నవీన్ యాదవ్ పేరు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. సో ఇంతకంటే ముందు మరి మహమ్మద్ అజారుద్దీన్ పేరుండే. సో ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పి కూడా మరి ప్రకటించిన తర్వాత గవర్నర్ దగ్గర కూడా మరి ఈయన పేరు ప్రతిపాదించడం జరిగింది. సో ఎమ్మెల్సీగా ఈయన పేరు ఇంకా ఎమ్మెల్సీగా ఖరారు అయిపోయిందనే ప్రచారం జరిగింది. సో మొత్తానికి ఇక 3వ పేరు సిఎన్ రెడ్డి, ఈయన రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నారు. సో ఈయన పేరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సర్వే చేపిస్తోంది. సో ఈయన కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నారు, సిఎన్ రెడ్డి. సో మొత్తానికి 4వ పేరు చూసుకున్నట్టయితే మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా వినిపిస్తోంది. అదే క్రమంలో ఇక గడ్డం రంజిత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. సో గడ్డం రంజిత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. సో ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఇంకొక పేరు కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు సో అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. సో మొత్తానికి కాంగ్రెస్ లిస్ట్ అయితే రోజు రోజుకు పెరుగుతోంది. సో అంజన్ కుమార్ యాదవ్ కూడా మరి మాజీ పార్లమెంటు సభ్యులు, సో ఎక్స్ఎంపీగా పనిచేశారు. సో రంజిత్ రెడ్డి కూడా చేవెళ్ళ ఎక్స్ఎంపీ, సో మైనంపల్లి హనుమంతరావు ఎక్స్ఎమ్మెల్యే. సో వీళ్ళందరూ కూడా ఇక మరొక పేరు, అసలు పేరు మర్చిపోయినాం మనం. సో దీంట్లో బొంతు రామ్మోహన్ పేరు ఒకటి కూడా మనకు వినిపిస్తోంది. సో బొంతు రామ్మోహన్ చూసుకున్నట్టయితే ఈయన మాజీ మేయరు, అలాగే మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో
ఆయన 5 ఏళ్ళు మేయర్గా పనిచేశారు కనుక అన్ని డివిజన్లలో ఆయన పనిచేసిన పరిచయాలు ఉంటాయి. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయన ఉన్నారు కనుక తనకు కానీ తన సతీమణికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలిపించి మరి కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్గా ఇస్తానని చెప్తున్నట్టు తెలుస్తోంది. సో వీళ్ళందరికీ మరి ఇప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళందరిపై కూడా మొత్తానికి ఇక కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం అయితే మరి మొత్తానికి ఎవరికి ఇవ్వాలనే దాంట్లో ఇంకా పూర్తి స్థాయిలో ఎవరి పేరు ప్రకటించలేదు. కానీ ముస్లిం ఓటర్సు అధికంగా ఉన్న ఈ జూబ్లీ హిల్స్లో మాత్రం ఖచ్చితంగా మరొకసారి మహమ్మద్ అజారుద్దీన్ కనుక నియమించాలి. ఎందుకంటే సుమారు 4 లక్షల ఓట్లు జూబ్లీ హిల్స్లో ఉన్న నేపథ్యంలో మరి 1,30,000 ఓట్లకు పైగా ముస్లింల ఓట్లు ఉన్నాయి కనుక ముస్లిం ఓటు బ్యాంకు అలాగే కాంగ్రెస్కు సంబంధించి మరి ఓటు బ్యాంకు రెండు కూడా కలిస్తే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే ఆలోచనతో ఇప్పటికీ మరి అధిష్టానం కావచ్చు, తర్వాత రాష్ట్ర నాయకత్వం కూడా మరి ఇది ఆలోచన చేస్తున్నట్టుంది. అనూహ్యంగా మరొకసారి మహమ్మద్ అజారుద్దీన్ పేరు తెరపైకి వస్తుంది. సో ఎక్స్క్లూజివ్గా 99 టీవీ నుంచి మనం చెప్తున్నాము. మహమ్మద్ అజారుద్దీనే ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి అని జరుగుతున్న ప్రచారంలో మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. సో ఒకవేళ మహమ్మద్ అజారుద్దీన్ కనుక కాకుంటే సో నవీన్ యాదవ్ కానీ, ఆ తర్వాత సిఎన్ రెడ్డి కానీ, తర్వాత మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, గడ్డం రంజిత్ రెడ్డి కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, బొంతు రామ్మోహన్ వీళ్ళు ఎవరిట్లో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. అయితే 90% మాత్రం కాంగ్రెస్లో ఇక మహమ్మద్ అజారుద్దీన్ పేరు వినిపిస్తుంది. సో తర్వాత నవీన్ యాదవ్, ఆ తర్వాత ఇక మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, గడ్డం రంజిత్ రెడ్డి కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే బొంతు రామ్మోహన్ కూడా మరి తనకు తన సతీమణికి ఎవరికి ఇచ్చినా కూడా పోటీ చేస్తామని చెప్పడం కావచ్చు. సో ఒకవేళ మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీత మహిళ కనుక సో బీజేపీ కూడా మహిళను మరి బరిలో నిలపాలనుకుంటే జూటూరు కీర్తిరెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది, లేకుంటే వీరప్పనేని పద్మ గారికి ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా మరి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి కిషన్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న మరి లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మరి కాంగ్రెస్లో కూడా ఒకరిద్దరు మహిళా అభ్యర్థులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఖచ్చితంగా మహమ్మద్ అజారుద్దీన్ ముస్లిం కనుక అతనికి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రేసులో మరి విజయం సాధించే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజారుద్దీన్ పేరు తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అభ్యర్థి ఎవరో ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. సో దీంట్లో మరి షెడ్యూల్ విడుదలైన తర్వాత మరి ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటించాలి. ఎందుకంటే అభ్యర్థికి ప్రచారం చేసుకోవడానికి మరి నెల 15 రోజులు సమయం ఉంది కనుక ఈ రెండు జాతీయ పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు మరికొన్ని గంటల్లో మరి ఈ యొక్క అభ్యర్థి ఎవరనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్యాహ్నం బెంగళూరు వెళ్లారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూడా కలుస్తున్నారు. ఒకవైపు ఆయన కొంత అనారోగ్యంతో మరి ఒక హాస్పిటల్లో చికిత్స పొంది రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయనను పరామర్శించడం కావచ్చు. ఇదే క్రమంలో ఇక బీహార్కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది కనుక సో ఈ అభ్యర్థుల్లో ఎవరో ఒకరిని ప్రకటించాలి. సో ఆ అంశం కూడా ఆయన మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు. సో మొత్తానికి వీళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మరి రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక రేపు ఈ బీజేపీ కూడా 3 అభ్యర్థుల్లో మరి ఎవరో ఒకరిని కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. సో లంకల దీపక్ రెడ్డికి అయితే మనం ముందుగా బీజేపీ అభ్యర్థిగా మనం 99 నుంచి విశ్వసనీయంగా చెప్తున్నాం. అదే క్రమంలో మహమ్మద్ అజారుద్దీన్కి అవకాశం ఉంది. ఒకవేళ మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఇప్పటికే మరి గవర్నర్కు పంపించారు కనుక సో దీంట్లో మరొకసారి నవీన్ కుమార్ యాదవ్ కానీ, తర్వాత ఇక సిఎన్ రెడ్డి కానీ, మైనంపల్లి హనుమంతరావు కానీ, గడ్డం రంజిత్ రెడ్డి కానీ, తర్వాత అంజన్ కుమార్ యాదవ్ కానీ, బొంతు రామ్మోహన్ కానీ వీళ్ళందరిట్లో ఎవరో ఒకరు కేటాయిస్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాత్రికి మరొకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత రేపొద్దున టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మరి మంత్రులందరితో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎంపీలతో కావచ్చు, ఎమ్మెల్సీలతో మరి పార్టీ బేరర్లతో అందరితో కీలకమైన నాయకులతో మరి చర్చించే అవకాశం ఉంది. సో రేపు బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరనే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. సో వారందరికంటే ముందుగా మనమే అనౌన్స్ చేస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యేగా మరి జూబ్లీహిల్స్ కేటాయించిన విషయంలో సో మహిళకు ప్రియారిటీ ఇస్తే కనుక మరి జూటూరు కీర్తిరెడ్డి కానీ, వీరప్పనేని పద్మకు, అలాగే మరి గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి కూడా అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్లో చూసుకున్నట్టయితే సో 7 మరి సీనియర్లు
పోటీ పడుతున్నారు. సో దీంట్లో మరి నవీన్ యాదవ్కి టికెట్ కేటాయిస్తారని గత కొంతకాలంగా, అలాగే సిఎన్ రెడ్డి కూడా మరి స్థానిక నాయకుడు, వీళ్ళిద్దరు కూడా మరి జూబ్లీహిల్స్కి సంబంధించి స్థానిక నాయకులు. ఈయన గతంలో ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు సిఎన్ రెడ్డి రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా వాస్తవానికి మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కనుక సో లోకల్ క్యాండిడేట్కే టికెట్ ఇవ్వాలనే ఒక వాదన కూడా ఉన్న నేపథ్యంలో సో దీంట్లో నవీన్ కుమార్ యాదవ్గా, మహమ్మద్ అజారుద్దీన్గా, లేకుంటే సిఎన్ రెడ్డిగా ఈ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఫైనల్గా మహమ్మద్ అజారుద్దీన్ పేరు ఇప్పుడు అధిష్టానం అయితే కాంగ్రెస్ పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అందరికంటే ముందుగా 99 వేదికగా కూడా మనం అభ్యర్థి ఎవరో మరి బీజేపీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి మనం ముందే చెప్తున్నాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, అలాగే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.